రైట్. సోషల్ మీడియా వేదికగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ విమర్శలు ఎవరు చేస్తున్నారనేది పక్కన పెట్టినట్లయితే, మనకు కనిపిస్తుంది మాత్రం చాలా ఓపెన్‌గానే ఆయన తీరు కొంత ఇబ్బందికరంగా ఉంది. సొంత చెల్లి విషయంలో అనేది ఒక ఆహ్, ఖచ్చితంగా అనుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే, ఆఫ్‌కోర్స్ వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ సొంత అన్నజెల్లెలు అది మనకు తెలిసిందే. ఆ తర్వాత పార్టీ కోసం ఆయన వైసీపీ కోసం చాలా ఆమె వైసీపీలో ఉన్నప్పుడు చాలా కీగా పనిచేశారు. ఆయన జైల్‌లో ఉన్నప్పుడు కూడా ఆయన పార్టీ కోసం పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి జనాల్లో కలిసిపోయి పార్టీని బ్రతికించే ప్రయత్నం కూడా ఆమె పెద్ద ఎత్తున చేశారు. సో, ఆ తర్వాత వాళ్ళకి మధ్య ఉన్నటువంటి ఫ్యామిలీ పొలిటికల్ రైవలరీ కావచ్చు, లేదంటేనో ఫ్యామిలీలో ఇష్యూస్ కావచ్చు, ఏదైనా సరే మొత్తానికైతే చాలా అంటే చాలా ఆహ్, విడిపోయారు. విడిపోవడం అంటే చాలా అంటే ఇంక బద్ధశత్రువులాగా విడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. స్వయంగా సొంత అన్ననే ఇంతగా ఇలాంటి అన్న ఉంటే శత్రువు అవసరం లేదనే వ్యాఖ్య కూడా చేసి ఆమె ఓపెన్‌గానే ఆమె స్టేట్‌మెంట్ చెప్పింది. ఆయన ఎంత ఆహ్, ఏ విధంగా ఆమె పట్ల వ్యవహరించారనే విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. చాలా సార్లు ఆమె విమర్శించారు కూడా. ఆఫ్‌కోర్స్ అదంతా ఒక ఎత్తు. ఆఫ్‌కోర్స్ ఫ్యామిలీ ఇష్యూసా లేదంటే పార్టీలో పదవి ఇవ్వకపోవటమా లేదంటేనేమో ఫ్యామిలీలో సంబంధించి ఉమ్మడి ఆస్తులకు సంబంధించి ఇవే బేసిక్‌గా అనేది పార్టీలో ఒక కొంత ఇష్యూ ఉంది. అట్లనే ఆస్తుల విషయంలో ఉందనేది అందరికీ ఓపెన్ ఫ్యాక్టే అది. సో, అటువంటి నేపథ్యంలో చాలా అంటే చాలా గ్యాప్ వచ్చింది. ఇద్దరికి మాట్లాడుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. లాస్ట్‌గా ఐ థింక్ ఆమె కుమారుడి మ్యారేజ్‌లో కనపడ్డంట. మ్యారేజా లేదా రిసెప్షన్ ఏదో ఆ రెండిట్లోనే రిసెప్షన్‌లో కనిపించారు. ఆ తర్వాత మళ్ళా ఎక్కడ కూడా కలిసిన సందర్భాలు లేవు. పొలిటికల్‌గా ఆమె కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఈయన వైసీపీ పార్టీ అధినేతగా కొనసాగుతున్నారు కాబట్టి పొలిటికల్‌గా కూడా విమర్శించుకుంటున్నారు. ఆఫ్‌కోర్స్ టీడీపీని బీజేపీ, జనసేన ఎలా విమర్శిస్తారో వైసీపీని కూడా అలానే విమర్శిస్తూ వస్తూ ఉన్నారు. సరే, రాజకీయాలనేది ఒక పక్కన పెడితే, ఈ మధ్య ఇటీవల ఆమెకి అబ్డామినల్ సర్జరీ అంటే పొట్టకు సంబంధించినటువంటి ఒక సర్జరీ జరిగింది. ఆమె ఏం చేశారంటే, ఇలా నాకు సర్జరీ జరిగింది. త్వరగా రికవర్ అవుతున్నాను అని చెప్పేసి ఆహ్, ఆహ్, అని ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఒక ఫోటో పెట్టి. దానికి సహజంగానే చాలామంది వందల్లో వేలాది మంది స్పందించారు. కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఈవెన్ టీడీపీ అధినేత చంద్రబాబు, కీలక నేత నారా లోకేషు, జనసేన అధినేత పవన్ కళ్యాణు, ఆళ్ళతో పాటుగా వందలాది మంది, వేలాది మంది ఆమె అభిమానులు కావచ్చు, లేదంటే కాంగ్రెస్ నేతలు కావచ్చు, పార్టీలకు అతీతంగా చాలామంది నేతలు కూడా మీరు త్వరగా కోలుకోవాలమ్మా, మీకు మళ్ళా ఏముండదు. మీరు మళ్ళా ఎప్పటిలానే కాంగ్రెస్ పార్టీలోకి అంటే ఎప్పటిలాగానే కాంగ్రెస్ పార్టీలో మీరు సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని మనస్ఫూర్తిగా విష్ చేసిన మాట వాస్తవమే. ట్విట్టర్‌లో మనం చూస్తే అవన్నీ కూడా దొరుకుతాయి, కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ విషయం వల్ల జగన్మోహన్ రెడ్డి చుట్టే తిరుగుతుంది. ఆయన ఎందుకు విష్ చేయలేదు? ఆయన కనీసం పరామర్శించలేదు. పరామర్శించలేదు కదా! కనీసం విష్ కూడా చేయలేదనే ఒక ప్రాస్పెక్ట్‌ని బలంగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ట్విట్టర్‌లో. సొంత చెల్లిని ఈ విధంగా ఆమెకు పెద్ద సర్జరీ జరిగింది. మేజర్ సర్జరీ జరిగింది. మీరు కనీసం వెళ్లి కూడా చూడలేదు గదా! అసలు మీరు అన్నేనా అనే ఒక ప్రాస్పెక్ట్‌లో బాగా అంటే బాగా ట్రోలింగ్, విమర్శలు బాగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆఫ్‌కోర్స్ విమర్శలు, ట్రోలింగ్ ఆయనకి కొత్తేం కాదు. ఆయన చాలా కాలంగా ఎదుర్కొంటున్నారు. బట్ ఇది చాలా వెరీ పర్సనల్‌గా కనిపిస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ పొలిటికల్‌గా వాళ్ళిద్దరూ తిట్టుకున్నా, కొట్టుకున్నా సరే అల్టిమేట్‌గా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే బ్లడ్ రిలేషన్ కాబట్టి ఆబ్వియస్‌గా స్పందించాల్సిన అవసరం ఉందనేది ఒక వాదన. ఆ వాదనతోనే చాలామంది ఏకీభవిస్తూ ఉంటారు. సో, ఆయన స్పందించలేదు అనేది ఇది కనిపిస్తూ ఉంది. ఆయన స్పందించడంటే నిజానికి సరే, మన సొంతోళ్ళు ఎవరైనా జరిగితే మనం అట్‌లీస్ట్ హాస్పిటల్‌కెళ్ళి పరామర్శిస్తూ ఉంటాం. కానీ అటువంటి సందర్భంగా అటువంటి పరిస్థితి కూడా లేదు. అట్‌లీస్ట్ ట్వీట్ కూడా పెట్టలేదు. ఇంకా వైసీపీ కార్యకర్తలు, నేతలు ఇంకా కొంత వేరే నెగెటివ్‌గా ప్రచారం చేసుకొని, నెగెటివ్‌గా ఆమె మీద కామెంట్‌లు పెడుతున్నారు. స్టిల్ అటువంటి పొజిషన్ ఉన్నా సరే, నీకు బానే అయింది, నీకు అలానే జరగాలన్నట్టుగా ఆ ప్రాస్పెక్ట్‌లో కొంతమంది ట్వీట్లు పెట్టడం కూడా చాలా అంటే చాలా చర్చనీయాంశకరమైంది. కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంది. సో, ఆహ్, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వాళ్ళేం పెట్టారో ఒకసారి ట్వీట్లు చూద్దాం. చంద్రబాబు నాయుడు ట్వీట్ ఇది. విషింగ్ శ్రీమతి వైఎస్ షర్మిల గారు స్విఫ్ట్ అంటే వేగంగా అండ్ కంప్లీట్ రికవరీ. ప్రేయింగ్ ఫర్ హర్ గుడ్ హెల్త్ అండ్ విషింగ్ హర్ స్ట్రెంగ్త్ అండ్ స్పీడీ రిటర్న్ టు వెల్‌నెస్. అంటే ఆమె త్వరగా కోలుకోవాలని, మళ్ళా తిరిగి మామూలు మనిషి కావాలని చెప్పేసి ఆహ్, ప ప్రే చేస్తున్నాం అన్నట్లు కూడా అంటున్నారు. విషింగ్ త్వరగా సక్సెస్ అవ్వాలి, త్వరగా వేగవంతంగా మళ్ళా మామూలు పొజిషన్ రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి గారు కూడా ట్వీట్ చేశారు. అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల గారికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరని ఆకాంక్షిస్తున్నాను. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయి వేగంగా కోలుకుంటున్న మీరు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా
ప్రజా జీవితంలోకి రావాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశారు. వీళ్ళు యాక్చువల్‌గా పొలిటికల్ రైవలరీసే ఆమెకి. పొలిటికల్‌గా ఆమె కాంగ్రెస్ పార్టీ వింగ్‌కి అధ్యక్షురాలుగా ఉన్నారంటే అర్థం ఏంటి? మిగతా వాళ్ళందరూ పొలిటికల్ రైవలరీస్‌గానే ఆమె కన్సిడర్ చేయాలి. ఇక్కడ లోకేష్ ట్వీట్ చేశారు చూడండి. ఆమె ఫోటోకి అంటే ఆమె ఏదైతే పెట్టారో ట్యాగ్ చేసి ఫోటో పెట్టుకొని ఆమె ఏం రాశారో, ఐయామ్ హ్యాపీ టు షేర్ దట్ ఐయామ్ రికవరింగ్ వెల్ ఫ్రమ్ ది నెసెసరీ అబ్డామినల్ సర్జరీ ఐ రీసెంట్లీ హ్యాడ్. నేను రీసెంట్‌గా అబ్డామినల్ సర్జరీని గో త్రూ అయ్యాను. అంటే చేయించుకోవాల్సొచ్చింది. ఎ బిగ్ థాంక్ యూ టు ఆల్ మై వెల్ విషెస్ ఫర్ యువర్ కైండ్ థాట్స్ అండ్ సపోర్ట్. సో, మీ అందరికి కూడా కృతజ్ఞతగా ఉంటాను. మీరు మీ సపోర్ట్‌కి, మీ మద్దతుకి అని ఏమో పెడితే దానికి ట్యాగ్ చేస్తూ షర్మిల గారు గ్లాడ్ టు నో యూ ఆర్ రికవరింగ్ వెల్. విషింగ్ యూ స్పీడీ అండ్ కంప్లీట్ రికవరీ. టేక్ గుడ్ కేర్ అండ్ మే యూ బీ బ్యాక్ ఇన్ గుడ్ హెల్త్ వెరీ సూన్. సో, ఆబ్వియస్‌గానే అదే మీరు త్వరగా రికవర్ అని కోరుకుంటున్నాను. మీరు ఏదైతే రికవర్ అవుతున్నాను అని చెప్పి ఏదైతే అంటూ ఉన్నారో విషింగ్ యూ అదే యూ ఆర్ రికవరింగ్ వెల్, మీరు కోలుకుంటున్నారని తెలిసి ఆనందపడుతూ ఉన్నాను. విషింగ్ యూ వెరీ స్పీడ్ అండ్ కంప్లీట్ రికవరీ. త్వరగానే ఎట్ ది ఎర్లియస్ట్ మీరు కంప్లీట్‌గా రికవర్ అవ్వాలని కోరుతూ ఉన్నాను. టేక్ గుడ్ కేర్ అండ్ మే యూ బ్యాక్ ఇన్ గుడ్ హెల్త్ వెరీ త్వరలో అత్యంత ఎర్లీగానే మళ్ళీ మీరు మామూలు పొజిషన్‌కి రావాలి అని ఆయన చెప్పడం జరిగింది. కోరుకుంటున్నట్లుగా ఆయన చెప్తూ ఉన్నాడు. సో, ఇదే పొలిటికల్ రైవలరీస్‌కి సంబంధం లేని వ్యక్తులు కూడా ట్వీట్ చేసి ఆమె త్వరగా కోలుకోవాలి అని కోరుకుంటున్న నేపథ్యంలో ఇట్లా ఈ విధంగా సొంత అన్నగా ఉండి ఆమె ఆమె ద్వారా కూడా మీ పార్టీకి బెనిఫిట్ పొంది, అంటే మీరు జైల్లో ఉన్నప్పుడు పార్టీని కాపాడే ప్రయత్నం కూడా చేసిన సందర్భంలో పెద్ద ఎత్తున వందలాది కిలోమీటర్ల ఆమె పాదయాత్ర కూడా చేసి జనాల్ని కలిసి పార్టీ స్టాండ్ పోకుండా పార్టీని జనంలో ఉండేలా చేసిన వ్యక్తి ఈ విధంగా ఇబ్బంది పడుతుంటే ఒక సర్జరీ జరిగింది, అబ్డామినల్ సర్జరీ జరిగింది. అఫ్కోర్స్ ఫ్యామిలీ రైవల్స్ ఎన్ని ఉన్నా సరే అవన్నీ సెకండరీ. బట్ హెల్త్ బాగున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి చూడాలి కదా, మాట్లాడాలి కదా అని చెప్పేసి బాగా ట్రోలింగ్, అంటే విపరీతమైన ట్రోలింగ్ చేస్తూ ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అది టీడీపీ చేస్తుందా, జనసేన చేస్తుందా, బీజేపీ చేస్తుందా, లేదంటేనో జగన్ వ్యతిరేకులు చేస్తున్నారని పక్కన పెడితే బట్ విపరీతంగా ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ టు బీ హానెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే అఫ్కోర్స్ పాలిటిక్స్‌కి సొంత దీనికి సంబంధం లేదు కదా, ఖచ్చితంగా వెళ్ళి చూసుంటే బాగుండేది కదా, అట్లీస్ట్ ఒక ట్వీట్ అన్న పెట్టి సొంత చెల్లి కాబట్టి బాగుంటుంది కదా అనే ప్రాస్పెక్ట్లో అనేది చాలామంది ఒపీనియన్ అభిప్రాయపడుతూ ఉన్నారు. అది కూడా చేయలేకపోయారే అనే ఒక ప్రాస్పెక్ట్‌ని చేయలేకపోయారనే వాదనని బలంగా తీసుకొస్తూ ఉన్నారు. దాన్ని బ్లేమ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఆబ్వియస్‌గా సొంత చెల్లి ఆమె కూడా కోరుకుంటారు. అన్న వచ్చి కలిస్తే బాగుండు, లేదంటేనేమో ఏదైనా ట్వీట్ చేసి కనీసం విష్ చేస్తే బాగుండేది. ఇంతమంది స్పందించారు కదా, ఇంతమంది కోరుకుంటున్నారు కదా త్వరగా రికవర్ అవ్వాలని, బట్ సొంత అన్న స్పందించలేదే అనే పరిస్థితి. వారి అమ్మగారంటే ఇంక ఎలాగో ఆమె ఖచ్చితంగా ఆమె దగ్గరే ఉండుంటారు. ఎందుకంటే కూతురంటే చాలా ఇష్టం కాబట్టి మేబీ కొడుకు దూరంగా చాలా కాలంగా దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఆమె అక్కడే ఉన్నారు. మొత్తం ఆ సర్జరీ సమయంలో కూడా అక్కడే ఉండుంటారు. ఆమె చూసుకుంటున్నారు. అది వేరే విషయం. బట్ అన్న ఇంటి పెద్ద దిక్కు, ఫాదర్ కూడా లేరు. ఆయన ఉండి అంటే మెస్సీ బేబీ ఒక చిన్న వచ్చి పరామర్శించడమో, లేదంటేనో త్వరగా కోలుకోవాలని విష్ చేయటమో చేస్తుంటే బాగుండేది. ఈవెన్ వాళ్ళ వదిన గారు కూడా ఎవరు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఈవెన్ వైసీపీ పార్టీ నేతలు కూడా కనీసం ఎవరు టచ్ కూడా చేయలేరు. అంటే ఆమెను వచ్చి చూడడం కూడా చూడలేదు అనే ఒక బాధ అయితే ఖచ్చితంగా ఉండొచ్చు. మేబీ వైసీపీని రాజకీయంగా ఆమె వ్యతిరేకించిన వైసీపీ ఆమెను వ్యతిరేకించినా, ఆమె వైసీపీని వ్యతిరేకించినా సరే అల్టిమేట్‌గా బ్లడ్ రిలేషన్ అయితే మనం దాన్ని కోల్పోలేని పరిస్థితి కాబట్టి ఆమెతో కూడా చాలామంది వైసీపీ నేతలతో చాలా మంచి బాండింగే ఉంది ఆమెకి. సో, వాళ్ళు కూడా ఎవరు కూడా రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది అనేది ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ఇదనమాట. అందుకే చాలా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.